హాయ్ అండి. ఐ యామ్ రేణుక. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ ఫైన్. ఐఎమ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ రెజనేట్ కావడం అనేది జరుగుతుంది. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ ఓ ఫీల్ అవుతున్నావా అంటున్నారు. ఎందుకో మరి చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. పాజిటివ్గా రావాలని, మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రావాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నాను. షఫల్ చేయడం వల్ల ఏ కార్డు వస్తుందో మనకి తెలియదండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను. వీటిలో నుంచి వీటిని ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి 10 కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చూద్దామండి. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. చూద్దాం ఇంకా మిగతా కార్డ్స్ కూడా. ఏస్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఫస్ట్ కార్డు. సెకండ్ వన్ ఏమో పేజ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది. థర్డ్ వన్ ఏమో 5 ఆఫ్ సోర్స్ వచ్చింది. ఫోర్త్ ఏమో కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది. ఫిఫ్త్ వన్ ద సన్. సిక్స్త్ కార్డ్ నైట్ ఆఫ్ వ్యాండ్స్. సిక్స్త్ వన్ ఏమో 5 ఆఫ్ పెంటికల్. అది సెవెంత్ వన్. ఎయిత్ వన్ ఏమో ఏస్ ఆఫ్ కప్స్. నైన్త్ వన్ క్వీన్ ఆఫ్ కప్స్. 10th వన్ 9 ఆఫ్ కప్స్ వచ్చింది. ఇక్కడ ఎలా ఉన్నాయనంటే, తను థర్డ్ పార్టీకి ఉన్న మీ పర్సన్కి కొంచెము ఎగో క్లాషెస్ రావడము, పెంటికల్ పరంగా మీ పర్సన్ ఫీల్ కావడము, ఇద్దరి మధ్యలో డిస్ట్రిబ్యూట్స్ అనేటివి ఏర్పడడం. ఓ ఫీల్ అవుతున్నావా అని మీ పర్సన్ని థర్డ్ పార్టీ అనడం, నువ్వే ఫీల్ అవుతున్నావా అని మీ పర్సన్ అనడం. అంటే ఇప్పుడు వీళ్ళది ఎలా ఉందంటే, వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అనేది టచ్ మీ నాట్ లాగా ఉందన్నమాట. అంటే పూర్తిగా అది గొడవ పెట్టుకున్నలాగా లేదు, అంత ఫ్రెండ్లీ నేచర్గా లేదనమాట. అయితే మీ పర్సను ఫీల్ అవుతున్నావా అని మీ పర్సన్ అంటూ ఉన్నారు. నువ్వే ఫీల్ అవుతున్నావా అని థర్డ్ పార్టీ అంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలా అనుకుంటున్నారంటే, ఇద్దరు కూడా ఒకరికొకరు చీటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. ఎవరి లైఫ్ ఎటు వెళ్తుందా వారికే తెలియదు. ఉన్నామా అంటే ఉన్నాము అనేలాగూ ఫీల్ అవుతూ ఉన్నారు. మీరేమో మీ లైఫ్లో మీ ఎనర్జీస్ చూస్తేనేమో మీరు మీ లైఫ్లో అంటే సింగిల్గా లివింగ్ చేస్తూ ఉన్నా కానీ మీరు హ్యాపీగా ఉన్నారు. మీరు చిన్నగా సెలబ్రేషన్స్ మీ లైఫ్లో వస్తూ ఉన్నాయి. మీరు వాటితో స్పెండ్ చేసుకుంటూ మీరు అంటే మీరు సెల్ఫ్గా మీ పైన మీరు కేర్ అనేది తీసుకుంటూ, మీ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది చేసుకుంటూ, మీరు ఎవరిని పట్టించుకోకుండా, మీ లైఫ్లోకి ఎవరిని రానివ్వకుండా మీరు ఒక కంఫర్ట్ జోన్ అనేది చూసేసుకొని మీరు దాంట్లో అయితే ఉండిపోవడం అనేది జరిగింది. అంటే మీ చుట్టూ ఏం జరుగుతుంది మీకు సంబంధం లేదు. అంటే నాతోటి మాట్లాడి నాకు ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళే నా వాళ్ళు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళు నా వాళ్ళు కాదు అని మీరు ఇప్పుడు ఎలా అంటే, మీ పర్సన్ మీకు అది ఒక జ్ఞానోదయం అనాలా ఏమనాలా తెలియదు కానీ తను మీకు చాలా అయితే నేర్పించడం అనేది జరిగింది. అంటే మీరు గతంలో ఎలా ఉండేవారంటే చాలా ఎమోషనల్ పర్సన్గా ఉండేవారు.
ఉండేవారు. అందువల్ల మీ పర్సన్ తను ఏదైనా మీకు హార్ట్ బ్రేక్ చేసినా, తను మిమ్మల్ని ఏదైనా అన్నా, తను మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీరు ఊరికే ఏడ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మీ లైఫ్లో మీరు ఉంటున్నారు కాబట్టి మీరు ఎవరిని కూడా మీకు ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే మీరు ఇతరులతోటి మీ రిలేషన్ కూడా మీరు ఎలా అది కంటిన్యూ చేస్తున్నారంటే టచ్ మీ నాట్ లాగా కంటిన్యూషన్ అనేది చేస్తున్నారు. అంటే మీరు వాళ్ళని పూర్తిగా పట్టించుకోవడం లేదు, పూర్తిగా వదిలేయడం లేదు. మీ లైఫ్లో మీరు ఉంటున్నారు. నాకు ఎంత ప్రయారిటీ ఇస్తారో నేను అంతే ఇస్తాను. వీళ్ళతోటి వాళ్ళు అనుకుంటారు కదా, మీతోటి వాళ్ళకి ఎంత అవసరం ఉంది అనేలాగా వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేస్తే మీతోటి అంతే ఉంది అనేలాగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. మీ లైఫ్ ఏమో ఇలా ఉంది, మీ పర్సన్ ఏమో అక్కడ థర్డ్ పార్టీ తోటి టచ్ మీ నాట్ లాగా ఉంటూ ఉన్నారు. ఇద్దరి మధ్యలో చాలా డిస్ట్రిబ్యూట్స్ అనేది రావడం, అది కూడా పూర్తిగా ఒకేసారి వాళ్ళ గొడవను ఎక్స్పోజ్ చేయడం లేదు ఇతరులకి. చేస్తే మనము ఎలా అంటూ ఉన్నారనంటే ఇన్సల్ట్గా అయిపోతాము. ఇప్పుడే మనం చేయొద్దు. మనం ఎలా ఉండాలనంటే చాలా క్లబ్ అయినలాగా, అంటే వాళ్ళ నిజ స్వరూపం లోపల ఒకలాగా ఉంటుంది, బయటికి ఒకలాగా. ఇద్దరి మధ్యలో మాత్రం కత్తి పూసిన తేనె తోటి వేసేయాలి అన్నంత ఆ పర్సన్కి ఉంది, మీ పర్సన్కి కూడా ఉంది. ఎందుకనంటే థర్డ్ పార్టీకి కొంచెం మీ పర్సన్ ఇప్పుడు ఎలా కనబడుతూ ఉన్నారనంటే ఈ పర్సన్ అవసరమా నా లైఫ్లో అనేలాగా ఉన్నారు. ఈ పర్సన్ వదిలేస్తే ఈ పర్సన్ వల్ల నాకేమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అని మీ పర్సన్ వల్ల థర్డ్ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని థర్డ్ పార్టీ. మీరేం ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ మీ పైన అయితే పాజిటివ్ తోటే అంటున్నారు, థర్డ్ పార్టీనే నెగిటివ్ తోటి అనడం జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ ఎండ్ అవుతుందా కాదా, ఈ లైఫ్ ఎటు వెళ్తుంది, నేను చూజ్ చేసుకున్న ఈ రూట్ కరెక్టేనా అనేలాగు తనైతే తనని తాను చెక్ చేసుకుంటూ ఉన్నారు. ఇలానే కంటిన్యూషన్ అవుతుందా, దీనికి ఎండ్ లేదా అని కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు ప్రజెంట్. మీ పర్సన్ అయితే న్యూ లైఫ్ అనేది, న్యూ బిగినింగ్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు. మీతోటి రీయూనియన్ అయ్యే ఉద్దేశం అయితే ఉంది తన మనసులో. కానీ తను మీకు ప్రపోజల్ పెట్టాలంటే ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇది ఎలా అంటే ఇక ప్రయాణం చేస్తే బాగుండు అనేలాంటి మైండ్ సెట్ తోటి అయితే ఉన్నారు. కానీ ఈ థర్డ్ పార్టీ ఏం ఫీల్ అవుతుందో, ఏమంటుందో అని వారైతే ఒక డెసిషన్ అనేది అనుకున్నది. మనం అనుకోవడం వేరు, ఏ వర్క్ అయినా చేయడం వేరు. మైండ్లో చాలామందికి ఉంటాయి. అంటే మనం ఇక్కడ ఉండి కూడా హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళేసి రావచ్చు. కానీ మనం అనుకున్నంతగా కళ్ళు మూసుకొని హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళిపోతాం, మన మనసు వెళ్ళిపోతుంది. కానీ మనం ప్రాక్టికల్గా వెళ్ళడం అంత ఈజీ కాదు కదా, అలా అనమాట. అంటే మీ పర్సన్ కూడా అంతే. ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు, కానీ వచ్చే దానికి తనకంత ధైర్యము లేదు. తన చుట్టూ ఉన్న వాతావరణం కూడా తనకి కోఆపరేషన్ అనేది చేయడం లేదు. ఎందుకంటే మిమ్మల్ని వదిలించుకున్నంత తేలికేం కాదు మిమ్మల్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయడం. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి. క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మిమ్మల్ని మళ్ళీ తన వైపు మ్యానిపులేట్ చేసి మీకు ఆఫర్స్ అనేటివి ఏదైనా పెడితే మీరు తన లైఫ్లోకి వస్తారా అనేలాంటి థాట్స్ కూడా తనకి ఉన్నాయి. మీతోటైతే న్యూ బిగినింగ్ చేయాలనుకుంటూ ఉన్నారు. థర్డ్ పార్టీ పైన కొంచెం నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. తను వెళ్ళిపోతే బాగుండు, తనంతట తానుగా వెళ్ళిపోతే బాగుండు, వెళ్ళేలాగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తే బాగుండు అని థర్డ్ పార్టీ వెనకాల కూడా మీ పర్సన్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారండి. ఇవి ఎవరి పర్సన్ ఎనర్జీస్ తెలియదు, కానీ థర్డ్ పార్టీ వెనకాల మీ పర్సన్ అయితే ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చేపిస్తున్నారు. టీం వర్క్ అనేది, ఏం చేస్తే నా లైఫ్ బెటర్ అవుతుంది, మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి వస్తుందా రాదా. అంటే మీకు ఇప్పుడు మీరు తనతోటి ఉన్నప్పుడు మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు, ఒక సెక్యూర్ లైఫ్ అనేది ఇవ్వలేదన్నమాట. మీరు తన లైఫ్లో మీరు ఉండాలనుకుంటే ఉండొచ్చు, మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అనేలాగూ చేశారు మీ పర్సను.
మిమ్మల్ని అయితే సరిగా పట్టించుకోలేదు, మీకు ఎలాంటి సెక్యూర్ లైఫ్ అనేది కూడా ఇవ్వలేదు మీ పర్సన్. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మీరు తన లైఫ్లోకి వస్తారా రారా అని కూడా మీ పర్సన్ అయితే ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఎలాగైనా ఇన్వైట్ చేయాలి తన లైఫ్లోకి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీతోటి న్యూ బిగినింగ్ కోరుకుంటూ ఉన్నారు, రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. నన్ను అది నా పర్సన్ నన్ను నమ్మితే బాగుండు అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. నా ఈగో వల్లనే నా పర్సన్ నాకు ఈరోజు దూరం అయిపోయింది, మా ఇద్దరికి ఇలాంటి నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ అనేది ఏర్పడింది అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. తనైతే గతంలో లాగా తన థాట్స్ అయితే లేవండి, కొంచెం పాజిటివ్గా ఉన్నారు, చాలా కష్టపడుతూ ఉన్నారండి, హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉన్నారు పర్సను. థర్డ్ పార్టీ ఏమో ప్రతి సిచ్యువేషన్లో కూడా తను ఎలా ప్రవర్తిస్తుందంటే టచ్ మీ నాట్ లాగా ప్రవర్తిస్తుంది. ఎప్పుడు తన ఫ్యూచరు, తన గ్రోతు, తన ఫైనాన్షియల్ స్టేట్ పరంగానే తాను ఉంటుంది తప్ప పర్సన్ లైఫ్లో అంటే తన పైన ఎలాంటి కేర్ అనేది లేదు, తన లైఫ్ ఏమైపోతుంది అని లేదు. తన లైఫ్ తను చూసుకొని మీ పర్సన్కి అన్ని చెడు వ్యసనాలు అయితే ఇంకా అలవాటు చేస్తూ ఉంది థర్డ్ పార్టీ. తాను అంటే ఇప్పుడు తాను చెడ్డ కోతెల్ల వనమెల్లా చెడుస్తుంది అనే సామెత ఉంటుంది కదా, అలా అనమాట. అంటే తను ఇంకా బ్యాడ్ సర్కిల్ అనేది పెంచేసుకొని ఆ ఊబిలోకి మీ పర్సన్ని లాగడము, ఈ పర్సన్ లైఫ్ కూడా అంటే ఫ్యూచర్ బాగు లేకుండా చేయడం అనేది చేస్తూ ఉంది అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ టాక్సిక్ పీపుల్ యొక్క మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే ఫస్ట్లో ఆఫర్స్ అనేది చూపిస్తారు, చూపించేసి ఈ పర్సన్ని వాళ్ళ వైపు తిప్పేసుకుంటారనమాట. తర్వాత వాళ్ళ గ్రోత్ కోసం వీళ్ళని ఒక పాములాగా యూజ్ చేసేసుకొని వీళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ చేసేసి లాస్ట్కు నువ్వు నీ అంతటగా నువ్వు మా లైఫ్లోకి వచ్చావు కానీ నిన్నేం మేము ఆఫర్స్ పెట్టి ఏమి ఇన్వైట్ చేయలే కదా అనేలాగా ఒక ప్రపోజల్ లాంటిది వీళ్ళు ముందు పెడతారు. వీళ్ళు ఆకర్షితులై వాళ్ళ వైపు వెళ్తారు. నీ అంతటగా నువ్వు వచ్చావు కానీ మేమైతే రమ్మనలేదు కదా అనేలాగా చేసేస్తారనమాట. అప్పటి వరకు వీళ్ళకి లైఫ్ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు మీ పర్సన్ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుందంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభము అనేలాగా సిచ్యువేషన్ అయితే మీ పర్సన్కు మారబోతుంది. కానీ తను కనుక మళ్ళీ మీ లైఫ్లోకి వస్తేనే, మళ్ళీ మీరు తనతోటి ఉంటేనే తన ఫ్యూచర్ అనేది బాగుంటుంది. మీరు తనకి ఒక దారి గమ్యం అనేది చూపెట్టి తన లైఫ్ను మీరైతే ముందుకు తీసుకొని వెళ్తారు. మిమ్మల్ని ఎలా చూసారంటే మీ పర్సన్ ఒక చీమలాగా, ఒక దోమలాగా, ఒక గడ్డి పోచలాగా చూడడం అనేది జరిగింది. కానీ మిమ్మల్ని అంటే తను ఎక్స్పెక్ట్ చేసిన అమౌంట్ అనేది మీ దగ్గర లేదు, అందువల్లనే తను వాళ్ళ ఆఫర్స్కి తను పడిపోవడం అనేది జరిగింది. అలా పడిపోయి మిమ్మల్ని చాలా ఇబ్బందులకైతే గురి చేసి మీకు టార్చర్ అంటే ఎలా ఉంటుందో చూపెట్టి పరిచయం చేసి రుచి చూపెట్టి మీరు అనుభవించేలాగా చేశారు. మీరు మీ పర్సన్ మీ లైఫ్లోకి రాకముందుకు చాలా ఫన్నీగా, జాలీగా మంచి లైఫ్ అనేది లీడ్ చేసేవారు. అలాంటి లైఫ్ లీడ్ చేసిన మీకు ఈ పర్సన్ పరిచయం అయిన తర్వాత అసలు మీ ఫేస్లో ఒక గ్లో అనేది, ఒక సంతోషం, చిరునవ్వు అనేది లేకుండా కోల్పోయేలాగా చేసి తను మిమ్మల్ని ఒక జీవితం అంటే బాధతోటే ఉంటుంది అనేలాగా పరిచయం చేసి తను మిమ్మల్ని సాక్రిఫైస్ వస్తువులాగా ట్రీట్ చేసి తన ఎంటర్టైన్మెంట్ కోసం తన జీవితం తను చూజ్ చేసుకొని మీ జీవితాన్ని అయితే సర్వనాశనం చేశారండి మీ పర్సన్. వారికి యూనివర్స్ అయితే కర్మ కూడా వేయబోతుంది. కొందరికైతే హెల్త్ సిక్ అవుతుంది. మీకు ఇలాంటి స్థితి పట్టించిన వాళ్ళకి డివైన్ అయితే చూపెట్టబోతూ ఉన్నారు. వాళ్ళు హెల్త్ పరంగా వారికి మీకు చేసిన దానికి థర్డ్ పార్టీ ద్వారా అంటే ఇంకా అదర్ థర్డ్ పర్సన్స్ ద్వారా వారికి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా యూనివర్స్ అయితే చూపెట్టబోతూ ఉంది. మీకు అంటే ఒకరు మనకు చెడు చేసినంత మాత్రాన మనం వారికి చెడు చేయాలని రూల్ ఏం లేదు. మనం ఊరికే వదిలేస్తే యూనివర్సే చూసుకుంటుంది. మీకు చెడు చేసిన వాళ్ళందరికీ యూనివర్స్ అయితే చెడు కర్మ అనేది చూపించబోతూ ఉంది. వాళ్ళకి ఇప్పటి వరకు కొన్ని అయితే ప్రైమరీ సిమ్టమ్స్ అయితే చూపెట్టాయండి. ఇంకా మీకు ఎంత ద్రోహానికి వాళ్ళు
పాల్పడడం అనేది జరుగుతుందో యూనివర్స్ కూడా వారికి అంతే కర్మ అనేది ఇస్తుంది 100%. మీకైతే మీ లైఫ్ అయితే బ్రైట్గా ఉంటుందండి వ్యూవర్స్ది. ఎందుకంటే మీరు చెడు కోరుకోలేదు, మీరు ఎలాంటి చెడు అనేది ఇతరులకి చేయలేదు. మీరు మీకోసం మీ వస్తువు పైన, మీది అనుకున్న వస్తువు పైననే మీరు ఫైట్ చేశారు. మీది దానికి కానీ అంటే మన ఎంగిలి మెతుకులకు మీరు ఆశపడలేదు. మీది మీ ఫుడ్ మీ దానికోసం మీరు ఆశపడడం అనేది జరిగింది. కానీ మీ పర్సను అలా చేసిన దానికి మీరైతే ఇబ్బందులు పడడం, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం అయితే జరిగింది. కానీ యూనివర్స్ అంటే అంతా పైవాడు చూసుకుంటారు అని అంటారు కదా, అలా చూడడం వల్ల మీకైతే మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. మీకు చెడు చేసిన వాళ్ళకి చెడు కర్మలోకి వాళ్ళు వెళ్ళబోతూ ఉన్నారు. మీకు మీ పర్సన్కి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఏర్పడి చాలా రోజులు కావడం అనేది జరుగుతూ ఉంది. మేబీ ఒక 6 years అవుతుందండి ఎగ్జాక్ట్లీగా. ఇంత పీరియడ్ నుంచి మీకు నో కమ్యూనికేషను, నో కాంటాక్ట్ ఇలా ఏర్పడము, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం ఇవైతే జరుగుతూ ఉన్నాయి. మీకు కనుక పదే 555 నెంబర్ కనుక కనిపించినట్లయితే మీ లైఫ్లో పాజిటివిటీ చేంజెస్ అనేటివి అయితే రాబోతూ ఉన్నాయి. మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి. కంపల్సరీ మీరు మీ ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉంటుంది. మీరు ఏది అయితే అనుకుంటారో అది జరుగుతుంది. మీరు చూస్తారు మీ లైఫ్ అనేది కూడా బెటర్గా మారబోతుంది. మిమ్మల్ని ఇంత హోల్డ్ సిచ్యువేషన్లో పెట్టి మీ లైఫ్ అనేది స్పాయిల్ చేసిన మీ పర్సన్ ప్లస్ వాళ్ళ వెనకాల ఉన్న థర్డ్ పర్సన్స్ కూడా ఆ కర్మలు అనేటివి అనుభవించబోతూ ఉన్నారు. మీకు చేసిందంతా కూడా వారికైతే తిరిగి రావడం అనేది జరుగుతుంది. ఇది రాశుల పరంగా ఎవరెవరికి రెజనేట్ కావడం అనేది జరుగుతుందో చూద్దామండి. మీకు పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ తన నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా వస్తే ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంటుంది అని అంటే ఈ మంత్ ఎండింగ్లోగా కొందరికైతే తన నుంచి మీకు ఏదైనా ప్రపోజల్, ఏదైనా మెసేజ్, మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేసేది, లేదా మీరు ఆన్లైన్లోనికి ఎప్పుడు వస్తున్నారు, మీరు ఏదైనా పోస్ట్ పెడితే చూడడం, ఇవన్నీ తనైతే చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మిమ్మల్ని గమనించేది మీకు తెలియదు. మీ పర్సన్ 100% మిమ్మల్ని అయితే గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు తను ఎలా అంటే బయటకి చెప్పిల్లనుకోండి తన పరువు పోతుంది అనేలాగా ఉంటారనమాట. చాలా ఈగో ఉంటుంది పర్సన్కి. ఈగో ఉండడం వల్ల నేను బయటికి ఎక్స్ప్రెషన్స్ చేశాను అనుకో, నేను చులకన అయిపోతాను, కాబట్టి నేను చెయ్యను, నేను స్టబన్గా ఉంటాను అనేలాంటి పర్సన్ అనమాట. అంటే థర్డ్ పార్టీ వారి దగ్గరనేమో వ్యక్తిత్వాన్ని మొత్తం దిగజార్చుకొని ప్రవర్తిస్తారు. మీకు వారికి బంధం ఉంది, కానీ ఆ బంధం వల్లనే మీరు తన లైఫ్లోకి వెళ్ళారు. కానీ మీ ముందు మాత్రం మీ పర్సన్ తగ్గరండి. అగో అలా అన్నమాట. అంటే మిమ్మల్ని బ్యాడ్గా నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడానికి తను ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. రాశుల పరంగా ఇది ఎక్కువగా ఎవరికి రెజినేట్ అవుతుందో చూద్దామండి. మీనరాశి అండి. మీనరాశి, మకర రాశి, మేషరాశి, తులారాశి, ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి. ఇంకా లెటర్ వైజ్గా కూడా చూద్దాము. పాజిటివ్గా రావాలని యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. యూ లెటర్ అండి. యూ లెటర్, క్యూ లెటర్, వై లెటర్, టీ లెటర్, డి లెటర్, ఈ లెటర్, ఎం లెటర్, జెడ్ లెటర్, ఏ లెటర్, సి లెటర్, ఇవి రాలేదండి, ఇది నేను తీస్తేనే పడింది. జీ లెటర్, ఇది డబ్ల్యూ లెటర్, ఇది ఆర్ లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుంది. ఒరాకిల్ కార్డు కూడా చూద్దాము. చూసేసి ఎలా వచ్చాయో చూద్దాం. ఎనర్జీస్ సింగిల్ కార్డ్ అయితే తీస్తానండి.
ఏమొచ్చింది, బీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ స్టెప్ యూ టేక్ అంటున్నారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా మీ మీ పర్సన్కి చాలా గర్వం అనేది అనిపిస్తుంది అని అంటున్నారు. మీ పైన అయితే పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయండి, నెగిటివ్గా అయితే ఏం లేరు. థర్డ్ పార్టీ పైననే కొంచెం నెగిటివ్ అనేది, కొంచెం ఈగో క్లాషెస్ అనేది వస్తున్నది. ఇద్దరు కూడా ఎలా ఉంటున్నారంటే టచ్ మీ నాట్ లాగా ఉండడం అనేది చేస్తున్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే పూర్తిగా అంటే బాగా క్లోజ్గా ఏం లేరు, అంటే విపరీతమైన మిత్రుత్వం అనేది లేదు, విపరీతమైన శత్రుత్వం అనేది లేదు. కలిసి ఉన్నామా అంటే ఉన్నాము అనేలాగా ప్రవర్తించుకోవడము, ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెడుతూ ఉన్నాయి. అందుకే మీ పర్సన్కి కొంచెం ఇండైరెక్ట్ మాటలు మీ పర్సన్ కూడా అంటూ ఉన్నారు. థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని డామినేట్ చేసేలాగా కూడా థర్డ్ పార్టీ కూడా అంటూ ఉన్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి. ఇంకా ఇవి కూడా చూద్దాము. ఏంజిల్స్ కార్డ్లో మీకు ఏం సమాధానం చెప్తారో ఒక 3 కార్డ్స్ అయితే తీద్దామండి. త్రీ అయితే పెడుతూ ఉన్నాను ఇందులో ఇక్కడ, దీంట్లో నుంచి 3 అయితే తీస్తానండి. హ్యాపీ ఫ్యామిలీ అంటూ ఉన్నారు. మీతోటి మీ పర్సన్ హ్యాపీ ఫ్యామిలీ అనేది ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారండి. ఎంతైనా డివైన్ బంధమే కదా. యు ఆర్ రెడీ అంటూ ఉన్నారండి. మీరు రెడీగా ఉండండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారండి. రొమాన్స్ అంటూ ఉన్నారండి. మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది కూడా రాబోతుంది. లెట్ గో అంటూ ఉన్నారు. అంటే ఇక ఎదురు చూడకండి. కొన్ని సిచ్యువేషన్స్ నెగిటివ్ అనేది ఉంటుంది కదా, అలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా వదిలేయండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్పడం అయితే జరుగుతుంది. నో నీడ్ టు వరీ అంటున్నారు. దేని గురించి కూడా అతిగా బాధపడకండి, టెన్షన్ పడకండి, వరీ పడకండి అని కూడా మీకు సమాధానాలు అనేటివి వస్తూ ఉన్నాయండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగు. 30 to 40% మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి. మీ ఎనర్జీస్ కనుక మీకు రెజనేట్ కానట్లయినంటే లీవ్ చేయండి, వేరే వాళ్ళకి రెజనేట్ కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి.